नवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाश्च तिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు 2026 7వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షమి పౌర్ణిమ ఆదివారం నుండి బహుళ సప్తమి శనివారం వరకు చంద్రుడు కర్కాటక రాశి పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త నక్షత్రముల వరకు ఈ వారంలో సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో చంద్రుడు ఎవరితో కూడా సమాగం చెందకుండానే ఉంటున్నాడు. ఈ వారంలో ప్రత్యేకించి మారుతున్నటువంటి గ్రహస్థితులను మనం పరిశీలించినట్టయితే ఫిబ్రవరి 1వ తేదీ ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, ఇది మకర రాశిలో. ఫిబ్రవరి 2వ తేదీ శ్రవణ నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం. 3వ తేదీ ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా ఈ వారంలో జరుగుతున్నది. ఈ వారం శ్రవణ నక్షత్రం 4వ పాదంలో రవి యొక్క ప్రవేశం 3వ తేదీ జరుగుతున్నది. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా ఈ వారం 3వ తేదీ జరుగుతున్నది. అయితే ఈ వారం 3వ తేదీ ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం వల్ల చాతుర్గ్రహ కూటమి విడిపోయి త్రిగ్రహ కూటమి మకర రాశిలో ఉండగలుగుతున్నది. అలాగే 5వ తేదీ ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, అదే రోజు ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అంటే మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి శుక్రుడు మారుతున్నాడు. ఈ వారంలో 3వ తేదీ ఇంచుమించుగా 3వ తేదీ బుధుడు మారడం, అలాగే 5వ తేదీ శుక్రుడు మారడం విశేషం. ఈ 2 గ్రహాలు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాయి. 6వ తేదీ ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం, శ్రవణ కార్తీ ముగిసి ధనిష్ట కార్తీ ప్రారంభమవుతున్నది. దీన్ని ధనిష్ట పంచకాలని కూడా అంటారు. శ్రవణ నక్షత్రం 3వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం మకర రాశిలో 6వ తేదీ జరుగుతున్నది. పశ్చాత్ ఉదిత శుక్ర ఒక విశేషం. 6వ తేదీ శుక్రుడు మౌఢ్యం పూర్తిగా తొలగిపోతున్నది, శుభకార్యాలు ప్రారంభమవుతాయి. 7వ తేదీ శతభిష నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. ఇది ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి. 2 గ్రహాలు 2 రాశుల్లోకి వచ్చేస్తున్నాయి. బుధుడు శుక్రుడు మకర రాశిలో నుంచి తొలగి కుంభరాశిలోకి వెళుతున్నారు. ఈ విధంగా చాతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పరిసమాప్తి చెందించి ద్విగ్రహ కూటమి మకర రాశిలో రవి కుజుల ద్విగ్రహ కూటమి, అలాగే కుంభరాశిలో బుధ శుక్రుల ద్విగ్రహ కూటమి ఉండబోతున్నది. ఇది ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు. అదేవిధంగా ఈ వారంలో చెప్పుకోదగ్గ పర్వాలు ఉత్సవాల గురించి తెలుసుకోవడంలో మనకు ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మహామాఘి అంటారు. ఇది విశేషంగా తమిళనాడు ఇతర ప్రాంతాల్లో దీన్ని విశేషంగా చేసుకుంటారు. ఇది ఉత్తర భారతంలో విశేషమైనటువంటి పర్వదినం. మన దగ్గర కూడా ఇది విశేషమైనటువంటి పర్వదినం. మహామాఘి అనడం వల్ల ఏమిటంటే ప్రతి పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో పౌర్ణిమగా దిశగా ఉండి ఆ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పేరుతో ఆ నక్షత్ర మాసం అంటే చాంద్రమానంలో
మాఘమాసమని, పుష్యమాసమని ఈ విధంగా ఏర్పడతాయి. అంటే అశ్వని నక్షత్రంతో, చిత్తా నక్షత్రంతో చైత్రమాసం, విశాఖ నక్షత్రంతో వైశాఖ మాసం, ఈ విధంగా. అయితే ఈ వారంలో జరుగుతున్నటువంటి మహామాఘికి పుష్యమి నక్షత్రమే ఉంది కానీ మఖా నక్షత్రం లేదు. కారణం, ఇప్పుడు మారుతున్నటువంటి తిథుల యొక్క తేడాల వల్ల మనకు అధిక మాసం కూడా రాబోతున్నది కాబట్టి దాని మూలకంగా ఈ యొక్క మాసంలో మాత్రం పుష్యమి నక్షత్రమే ఉంది. మఖా నక్షత్రానికి ఇంకా 2 రోజులు పడుతుంది. అయినప్పటికీ ఇది మాఘమాసము, పూర్ణిమతో కూడిన మాఘమాసాన్ని మహామాఘి అని పర్వదినంగా చెప్పుకుంటారు. ఈ మాఘమాసంలో ఈ పౌర్ణమికి ఎక్కువగా తిలదానాలు, ఇతర దానాలు చేయడం కూడా జరుగుతుంది. విశేషంగా మరి సముద్ర స్నానాలు, నదీ స్నానాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ వారంలో అదే రోజు పుష్యార్క యోగమి, ఆదివారముతో పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం కూడా ఒక మహాయోగంగా చెప్పబడుతున్నది. ఇది కూడా ఒక గొప్ప యోగంగా చెప్పబడుతున్నది. పుష్యార్క యోగం వల్ల శుభకార్యాలు చేయడం కానీ, శుభకార్యాలు అంటే ఏదైనా వస్తువులు, ట్రేడింగు, వ్యవహారాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. 2వ తేదీ బహుళ పాడ్యమి, సౌభాగ్యవాప్తి వ్రతం అని. తర్వాత ఈ యొక్క వ్రతం చతుర్వర్గ చింతామణి. ఈ సౌభాగ్యవ్యాప్తి వ్రతం అనేది చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో తెలియజేస్తున్నది. 3వ తేదీ తిరుముడిషయ ఆళ్వార్ తిరునక్షత్రం. ఇది తమిళులకు ప్రత్యేకత. అదే రోజు రాత్రి 3 గంటలకు కుంభరాశిలోకి బుధుడి ప్రవేశం కూడా జరుగుతున్నది. 5వ తేదీ కుంభరాశిలో శుక్ర ప్రవేశం కూడా రాత్రి 1:13 అంటే మనకు 6వ తేదీగా చెప్పవచ్చు. 6వ తేదీ కురుత్త ఆళ్వారి యొక్క తిరునక్షత్రం కూడా ఉంది. మనకు 6వ తేదీతో శుక్ర మౌఢ్యమి నివృత్తి అవుతున్నది. దీనితో మనకు శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషము, 3వ తేదీన 4 గ్రహాల కూటమి పరిసమాప్తి చెంది త్రిగ్రహ కూటమిగా 3, 4, 5వ తేదీ వరకు ఉండి, 5వ తేదీ కూడా ఒక గ్రహము 5వ తేదీ రాత్రి తెల్లవారుజామున శుక్రుడు కుంభరాశిలోకి రావడం వల్ల త్రిగ్రహ కూటమి కూడా ద్విగ్రహ కూటమిగా ఉంటుంది. ఈ వారంలో చివరిలో ద్విగ్రహ కూటమిగా రవి, కుజులు మకర రాశిలో, బుధ, శుక్రులు కుంభరాశిలో ఉండబోతున్నారు. ఇది ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులే కాకుండా చెప్పుకోదగ్గ పర్వ విశేషాలు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారికి ఈ వార ప్రారంభ గ్రహస్థితి మీ రాశి నుంచి 3వ స్థానంలో గురు సంచారం, మీ రాశి నుంచి 3వ స్థానంలో గురు సంచారం, 5వ స్థానంలో కేతు సంచారం, అలాగే మీ రాశి నుంచి 10వ స్థానంలో రవి, కుజుల సంచారంతో పాటు మీ రాశి నుంచి ఈ వారంలో 11వ స్థానంలోకి బుధ, శుక్రులు రాబోతున్నారు. అలాగే 11వ స్థానంలో రాహు సంచారం, 12వ స్థానంలో శని సంచారం. ఈ వారంలో చంద్రుడు మాత్రం మీకు 4వ రాశి నుంచి 7వ రాశి వరకు చంద్ర సంచారం జరగబోతున్నది. ముఖ్యంగా మేషరాశి వారికి మీరు చేపట్టిన కార్యక్రమాలు, చేస్తున్నటువంటి పనులు, ఉద్యోగాలు, మీ విధి నిర్వహణలలో కొన్ని మార్పులు బాగా రాబోతున్నాయి. ప్రభుత్వ అధికారాలతో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకతలు, అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి, క్రీడా రంగాలు, కళారంగాలు, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. కొందరి విషయంలో మేషరాశి వారికి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు, మీ గృహంలో కానీ, పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు, అంటే ఆ యొక్క సందర్భాలు ఆ విధంగా ఏర్పడుతున్నాయి. కొత్తగా ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళకు కూడా కొద్దిగా అన్వేషణ మార్గాలు కొత్తగా ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ వారంలో కలుగుతున్నటువంటి ప్రత్యేకత. ఈ వారంలో మీకు బంధువర్గ సహకారాలు, మిత్రవర్గ సహకారాలు, ఇతర సామాజిక సహకారాలు ఈ వారంలో మీకు చివరిలో బాగా అందబోతున్నాయి. అయినంత వరకు చాలా ఆత్మవిశ్వాసంతో మేషరాశి వారు ఈ వారంలో ముందడుగు వేయబోతున్నారు. ఈ వారం ప్రారంభంలో
1, 2వ తేదీలలో మీరు అనుకున్నటువంటి పనులు కొద్ది స్వల్ప మార్పులతో ఉంటుంది, అయినా అనుకూలంగానే ఉంటుంది. మీరు ఎవరితో కూడా విరోధ పడకుండా ఉండడానికి చూసుకోండి. అయినంత వరకు మీరు చేస్తున్నటువంటి పనుల యందు కొంత శ్రద్ధాసక్తులు చూపించడానికి ప్రయత్నం చేయండి. 3, 4వ తేదీలు అయినంత వరకు మీకు సాధారణ పనులకు అనుకూలంగా ఉంది. శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడితో ఉంటారు, నిరుత్సాహంతో ఉంటారు. అయినంత వరకు మీరు కొంత వేదాంత ధోరణులు కూడా ఉండవచ్చు. శరీర ఆరోగ్యాల మీద కొంత శ్రద్ధ పెట్టండి. 5, 6వ తేదీలలో అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, స్వస్థానంలో ఉంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యన కూడా అరమరిక లేకుండా ఉండేటువంటి యోగాలు బాగా ఉన్నాయి. కొత్త మిత్రులతో కూడా అనుబంధాలు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలు, కొంత సౌఖ్యకరమైన జీవితం అనుకూలతతో ఉంటుంది. అదే 7వ తేదీ కూడా ఇంకా విశేషంగానే మీకు ఈ వారంలో చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి ఈ వారంలో అత్యంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక చిన్న విషయంలో మీరు 5, 6వ తేదీలలో ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మీ ఏకాగ్రత భంగం కలిగేటువంటి ఆలోచనలు మీకు కానీ మీకు ఇతరుల వల్ల కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. శరీరంలో కొద్ది ఆకస్మికంగా కొంత ఒత్తిడి వచ్చే మార్పులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి మీ మీద మీకున్నటువంటి విశ్వాసం కూడా తొలగి, అంటే మా ఆలోచనలు కరెక్టేనా, నేను చేస్తున్న పనులు కరెక్టేనా ధోరణులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా 5, 6వ తేదీలో మీ మీద ఇతరుల అభిప్రాయాలు పొడసూపకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో అశ్వని నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొన్ని మార్పులు, ఉద్యోగ విషయంలో కొన్ని మార్పులు, అధికారులకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు, ఏదైనా ఒక శుభవార్త వినేటువంటి యోగాలు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక లాభాల గురించి కానీ, కొద్దిగా న్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ న్యూ ఇయర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే ధోరణిలో అశ్వని నక్షత్ర జాతకులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు, వృత్తి ఉద్యోగాలలో కొంత మెలకువలు, కొంత మంచి అవకాశాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు కూడా మీరు కొంత ఉత్సాహంగా తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో శారీరకంగా కొంత శ్రమ అధికంగా పడవచ్చు, అయినప్పటికీ ఆర్థిక లాభాలు బాగానే మీకు కలగబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు అధికారులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, వృత్తి ఉద్యోగాల ఒత్తిడితో, ఇతరులతో కానీ, మీ పొరుగువారితో కానీ కొంత వాద వివాదాలు కానీ, చిటపటలు కానీ ప్రదర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మిగతా వ్యవహారాలలో మీకు కొంత అంటే మీ స్వవిషయంలో కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ కొంత ఉత్సాహపూరితమైన వాతావరణం కూడా మీరు అందుకోబోతున్నారు. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి, తగిన కృషి చేయండి, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు శుభంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి లేదా మీకున్నటువంటి గ్రహస్థితి, ద్వితీయ స్థానంలో గురువు అనుకూలతలో ఉన్నాడు, చతుర్థ స్థానంలో కేతువు సాధారణంగా ఉన్నాడు, నవమ స్థానంలో రవి కుజులు కొంత ఒత్తిడితో ఉన్నారు, దశమ స్థానంలో బుధ శుక్రులు కొంత మార్పు తేబోతున్నారు, ఏకాదశ స్థానంలో శుక్రుడు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో చంద్రుడు మీకు తృతీయ స్థానం నుంచి దాదాపుగా 6వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారం ప్రారంభంలో 1, 2వ తేదీలలో కొద్దిగా చిన్నపాటి ప్రయాణాలు కానీ, అధిక ఖర్చులు కానీ, శారీరక ఒత్తిడి కానీ, కుటుంబ విషయంలో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, పిల్లలతో కానీ, ఉద్యోగంలో అధికారులతో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు, మనస్సు నొచ్చుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. అయినప్పటికీ వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. 3, 4వ తేదీలలో కూడా అనుకూలతలు, సాధారణమైన పనులు ఉంటున్నప్పటికీ గృహ సమస్యలు, గృహాల యొక్క బాధ్యతలు, ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీరు అనుకున్న పనిలో కొద్ది మార్పులు చేర్పులతో అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. 5, 6వ తేదీలలో శరీర ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కొద్ది ఆకలి దప్పులు విషయంలో కొంత, వాతతత్వంతో కొంత, అలాగే కాన్స్టిపేషన్తో కొంత, ఆడవాళ్ళైతే ఋతుధర్మాలకు సంబంధించిన విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే మీకు 7వ తేదీలో కొంత మీకు
దినమధ్యం నుంచి కొంత మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి మీ ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతున్నాయి, శ్రమ అధికంగా పెరుగుతున్నది. కొత్త వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్న ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత మీకు స్థిర చరాస్తుల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఏదో ఒకటి భిన్న అభిప్రాయాలతో సతమతం అవుతుంటారు. మరి వృత్తి ఉద్యోగాల విషయంలో కొంత అనుకూలమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు అనుకూలతలుగా ఉంటాయి. ఒక వైజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే శుభ పరిణామాలకు, శుభకార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగంలో కొంత అలసటలు, ప్రయాణాలు, ఒత్తిడులు కూడా ఉండేటువంటి పరిస్థితి. కొంతమంది చివాట్లు కూడా తినేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు చాలా వరకు ధార్మిక స్థలాలు సందర్శించడం కానీ, ప్రయాణాలు కానీ ఇత్యాదులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీకు మంచి సహకారం లభిస్తుంది. కొందరి విషయంలో జీతభత్యాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశికి ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, విధి నిర్వహణలో కొద్ది మార్పులు వస్తున్నాయి. అది గమనించి ముందుకు వెళ్ళవచ్చు. ఈ వారం ప్రారంభంలో 1-2వ తేదీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి కొద్దిగా ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. కొద్దిగా ఘర్షణాయుతమైన యోగం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అయినంత వరకు అతివేగవంతమైన ప్రయాణాలు కానీ, అతిగా వాదించడం కానీ మీరు చేయకుండా ఉండడం మంచిది. ఈ వారంలో వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి కుజులకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మాఘ పౌర్ణిమ రోజు, ఆదివారం రోజు మీరు తిలదానాలు చేయండి, అనుకూలతలుగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి, ఆర్థికపరమైన విషయంలో శ్రద్ధ వహించాలి. అలాగే ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకోవడం, కొన్ని ప్రత్యేకమైన పనులు సాధించడం కూడా జరుగుతుంది. కొంతవరకు దూషణలు, ఇతరులచే దూషణలు కూడా, మానవమానాలకు సంబంధించిన విషయాలు కూడా కొంత ఇబ్బంది కలుగ చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ప్రారంభంలో 1-2వ తేదీలలో మిథున రాశి సుదీర్ఘమైన ఆలోచనలతో ప్రతి విషయాన్ని సమీక్షించుకుంటూ, ముఖ్యంగా ఆర్థిక వనరులు, ఆర్థిక విషయాలు, గృహ బాధ్యతలు, గృహానికి సంబంధించిన విషయాలన్నీ కూడా లోతుగా చర్చించుకుంటారు. కొద్ది ఆహార విహారం విషయంలో అంత శ్రద్ధ చూపించకుండా ఉంటారు. 3-4వ తేదీలు కొంత అనుకూలతలు మీకు ఉంటున్నప్పటికీ కూడా కొంత మీరు ఉత్సాహంగా ముందుకు పోయేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి పరిస్థితులే మీకు కనబడుతున్నాయి. చాలా వరకు యువకులు మాత్రం 3-4వ తేదీల్లో చాలా హుషారుగా ఉంటారు. విందులు, వినోదాలకు ప్రాధాన్యత ఇస్తారు. స్త్రీ పురుషులు అరమరక లేకుండా కలిసిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కొంత మీ మీద ఇతరుల యొక్క చెడు సహవాసాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, దురాభ్యాసాలు ఉన్నటువంటి వాళ్ళ ప్రభావం కూడా కొంత చూపవచ్చు. ప్రత్యేకంగా స్త్రీల విషయంలో పురుషుల విషయంలో స్త్రీల యొక్క ప్రమేయం చేత కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. అలాగే 5-6వ తేదీలలో గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు, ప్రయాణాల విషయంలో కొన్ని మార్పులు, మిత్రులతో ఉన్నటువంటి సంబంధాలలో కొన్ని మార్పులు కలగబోతున్నాయి. 7వ తేదీ మీకు దినమధ్యం నుంచి కొంత మీకు ఊరట కలిగిన ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారాంతం మీకు అంత అనుకూలం కాదు. ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల మీరు స్థిర చరాస్తుల విషయంలో కానీ, కొంత క్రియేటివ్నెస్ ఉండేటువంటి పనులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, కళాకారులకు కానీ, మరి అలాగే స్వర్ణకారకులు, వ్యాపారంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఈ వ్యాపారస్తులు, వీళ్ళ విషయంలో కొద్దిగా ప్రత్యేకంగా మార్పులు కనబడబోతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ఖర్చులు, ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే పరిస్థితులు ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ విషయంలో కూడా కొంత మెరుగుదల కూడా కనబడుతున్నది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ధార్మికమైన పనుల యందు ఆసక్తి కలుగుతుంది. కొంత
మీరు పెట్టేటువంటి ఖర్చులు కూడా ఒక పద్ధతి రూపంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా అనుకోకుండా బంధువర్గంతో కానీ, కుటుంబ వర్గంతో కానీ, మాతృవర్గ బంధువులతో కానీ కలిసి ప్రయాణాలు కానీ, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అలాంటి విషయాలే కనబడుతున్నాయి. ప్రత్యేకంగా ఉత్సాహపూరితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత మీకు ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. అలాగే కొంత మీకు అరుచి ఏర్పడంటే ఆహార విహారాలలో కొంత అభిరుచి ఉండడం లేకపోవడం కూడా జరుగుతుంది. మొత్తం మీద మిథున రాశి వారికి వాతతత్వముతో కూడినటువంటి సంబంధాలు అంటే అలాంటి బాధలు కానీ, అలాంటి వ్యాధులకు సంబంధించిన విషయాలు కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు. అజీర్ణ సంబంధమైనటువంటి బాధలు కూడా కొంతమందికి కలిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో మిథున రాశి వారు ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటక రాశి విషయంలో ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు ఆహార విహారాల విషయం, ఆరోగ్య విషయం, విశ్రాంతి లేని పనులతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకోవడం, ప్రత్యేకమైన కార్యాలోచనలు చేయడం, అలాగే శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ, విహారయాత్రలకు సంబంధించిన విషయాలు కానీ ఒక ప్రత్యేకత కూడా కనబడుతున్నది. భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో 1-2వ తేదీలలో కర్కాటక రాశి వారు అత్యంత ఉత్సాహంగా ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా ఆనందాన్ని అనుభవిస్తారు. మిత్రులతో కలిసి ఉంటారు. అన్ని విధాల మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. 3-4వ తేదీలు కూడా ఇంచుమించు కొంతవరకు విశ్రాంతిగానే ఉంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థికపరమైన బాధ్యతలు, ఇతర బాధ్యతలు, వృత్తిపరమైనటువంటి బాధ్యతల విషయంలో కొంత ఎక్కువగా లోతుగా ఉంటారు. ఆహార విహారాల్లో కొంత జాప్యం, అకాల భోజనాలతో ఇబ్బందులు ఇట్లాంటివి కూడా ఉండవచ్చు. 5-6వ తేదీలో ప్రత్యేకించి మీరు చేసే పనుల యందు ఆసక్తి బాగా ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. మీ కింద పనిచేసేవారు కూడా అత్యంత ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతో కూడా కలిసి ఉంటారు. అలాగే శుభకార్యాల విషయాల్లో ప్రస్తావనలు ఉంటాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అయితే ఈ వారం 5-6వ తేదీలో కొన్ని పనులలో ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అత్యంత ఉత్సాహంగా ఉండడము సమస్యనే, ఉత్సాహంగా లేకపోవడము సమస్యనే. కాబట్టి మీరు సరిసమానంగా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు 7వ తేదీలో కొద్ది మంచి మార్పులు, చేర్పులతో కూడిన పనులు ఇవి కూడా చేస్తారు. మీకు దినాంతం నుంచి కొంత బాధ్యతలు పెరుగుతాయి. ఈ వారంలో ఇంచుమించుగా పునర్వసు నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయంలో, రుణ సంబంధమైన విషయాలలో కొంత ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంత ఒత్తిడి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విషయంలో కానీ, శారీరకంగా కొంత ఇబ్బందులు కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, ఇతరత్ర నీరో సంబంధమైన విషయాలు కానీ కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఆహారంలో కొంత మార్పులు చేసుకోవడం మీకు అనుకూలంగా ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బాధ్యతల విషయంలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో అడప భార్యాభర్తల మధ్యన కానీ, అధికారులతో కానీ అభిప్రాయ భేదాలు కానీ, వాద వివాదాలు కానీ జరగవచ్చు. అలాగే మీకు కొంత అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటున్నప్పటికీ కూడా మీరు సామరస్యపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కొంతవరకు అనుకున్నది సాధించే తత్వంతో ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత కలిసి వస్తాయి. అనుకోకుండా కొంత ఇబ్బందున ఆకస్మిక కలహాలు, బంధువర్గాలతో విరోధాలు, భార్యాభర్తల మధ్యన సమస్యలు ఇట్లాంటివి కూడా మీకు అప్పటి పరిస్థితుల ప్రభావాలకు లోనై ఆవేశంతో మీరు కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అతి ఆవేశాలు, అతి ప్రేమలు, అత్యుత్సాహాలు ఆశ్లేష నక్షత్రానికి ఈ వారంలో పనికిరాదు. అయినప్పటికీ కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని, బుధ ఈ 2 గ్రహాలను
మీరు కొంత ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కొంత మీకు మానసిక ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తర, పాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి, మీ రాశిలో కేతు సంచారం, మీ రాశి నుంచి షష్టమ స్థానంలో రవికుజ సంచారం, మీ రాశి నుంచి సప్తమ స్థానంలో బుధ శుక్ర సంచారం ప్రారంభం కాబోతుంది. ఇంతకు ముందుగానే రాహు కూడా ఉన్నాడు. అష్టమ స్థానంలో శని సంచారం, లాభస్థానంలో గురు సంచారం. ఒక గురు సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. రవి కుజుల సంచారం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు కొంతవరకు గృహ పరిసరాలు, గృహంలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య, వాళ్ళతో ఉన్నటువంటి బంధుమిత్రులతో కానీ, భార్యాభర్తలు కానీ, పిల్లల మధ్యన కానీ అనుకోకుండా టెంప్టేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ టెంప్టేషన్ పెంచుకోకుండా ఉండడానికి చూసుకోండి. ప్రయాణాల్లో కొంత ఒత్తిడి, కొద్దిగా మానసిక ఆందోళన కూడా ఉంటుంది. కానీ వ్యవహారాలు విజయవంతంగా ఉన్న మీ పరిసరాలలో మాత్రం కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. 1, 2వ తేదీలు అయినంత వరకు ప్రయాణాలు కానీ, మీరు తలపెట్టిన కార్యక్రమంలో ఆలస్యంతో కానీ, కొంత నిరుత్సాహంతో కానీ ఇబ్బందులు పడవచ్చు. కొంత మానాభిమానాల విషయంలో కూడా కొద్ది అలకలు పెట్టుకోవడమో, లేకపోతే మాట పట్టింపులతో ఇబ్బందులు ఉండడమో, ఆహార విహారాల విషయంలో కొంత ఆలస్యం జరగడమో, ఏదో ఒకటి కొంత మానసిక విచారాలు 1, 2వ తేదీలలో కొద్ది ఎక్కువగానే కనబడుతున్నాయి. కాబట్టి సింహరాశి వారు అయినంత వరకు సామరస్యంగా ఉండడానికి, అతి పట్టుదలకు పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. 3, 4వ తేదీలలో ఆకస్మికంగా మీకు అన్ని అనుకూల స్థితిలోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, బంధుమిత్రులతో ఉన్న అనుబంధాలు, కుటుంబంలో ఉన్న అనుబంధాలలో ప్రత్యేకించి మంచి మార్పులు కూడా కలగబోతున్నాయి. 5, 6వ తేదీలు అన్ని విషయాలు మీరు సమీక్షించుకోవడానికి అవకాశం ఇస్తారు. కొంత మీకు మంచి జరుగుతుంది. 7వ తేదీ కూడా 2వ తేదీ దినమధ్య, అంటే 7వ తేదీ దినమధ్యం నుంచి ఉత్సాహంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు, విందులు, వినోదాలు, వేడుకలు ఇత్యాదులు కూడా కలుగుతాయి. బంధుమిత్రులతో కలిసి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఉత్సాహంగా ఉంటూ ఇతరులను ఉత్సాహపెట్టేటువంటి పరిస్థితులు కూడా మీకు 7వ తేదీ కలగబోతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి అయినంత వరకు భార్యాభర్తల మధ్యన మాట పట్టింపులకు పోకుండా ఉండాలి. మిత్రులతో కూడా అనుబంధాలు అలాగే ఉండాలి. ఉద్యోగంలో అధికారులతో కూడా అలాగనే ఉండాలి. అలాగే మీ శరీర యొక్క ఉష్ణోగ్రతలో మార్పులు వస్తున్నాయి. కొద్ది శరీర ధోరణి, అంటే ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సింహరాశి వారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అయినంత వరకు. మఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల కొద్ది ఆలస్యంగానైనా మీ పనులు చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో అతి తొందరపడకుండా ఉండడానికి చూడండి. కొంతవరకు మీ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో భార్యది లేదా భర్తది ఎవరిదో అధికారం పైచేయిగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి అనుకూలంగానే ఉంటారు. కొన్ని మీ వరకు, మీ కుటుంబం వరకు కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పిల్లల విషయంలో కొంత స్పందిస్తారు. ఆకస్మికంగా మీలో కొద్దిగా ఉద్రేకాలు పెరగవచ్చు. అయినంత వరకు మీరు పిల్లల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ వివాదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. సోదరుల మూలకంగా కూడా అనుకూలత ఉంటుంది. కానీ కుటుంబంలో ఆకస్మికంగా తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా భార్యాభర్తల మధ్యన పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో కూడా అలాగే ఉంటుంది. మరి కొంతవరకు కొన్ని విషయంలో సడలింపు ఉండవచ్చు. అది మీ యొక్క నడవడికను బట్టి, మీ యొక్క మూమెంట్ని బట్టి, మీ నిర్ణయాలను బట్టి కొంతవరకు అనుకూలతలు కూడా ఒక పక్కన ఉన్నా కానీ అయినంత వరకు వాద వివాదాలకు దూరంగా ఉండడానికే మీరు ప్రయత్నం చేయండి. ఇది ఈ వారంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ విధంగా కనిపిస్తున్నాయి. మరి సింహరాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ, మీరు బుధ శుక్రులకు ప్రత్యేకంగా పూజలు కానీ, వారికి సంబంధించినటువంటి ప్రార్థనలు కానీ చేసుకోండి. ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీది కనిపించని సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఇది సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి కన్యారాశి.
ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి మీ రాశి నుంచి 5వ స్థానంలో రవి కుజుల సంచారం, 6వ స్థానంలో బుధ శుక్రుల సంచారం కాబోతున్నది, 7వ స్థానంలో శని సంచారం, అలాగే 6వ స్థానంలో రాహు సంచారం అనుకూలంగానే ఉంది, 10వ స్థానంలో గురువు వక్రించి ఉన్నాడు, సాధారణంగా ఉన్నాడు, వ్యయ స్థానంలో కేతువు కూడా సాధారణంగానే ఉన్నాడు. ఈ వారంలో చంద్రుడు మీకు 11వ స్థానం నుంచి 2వ స్థానం వరకు సంచారం జరుగుతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి ఒకంత అనుకూలం, ఒకంత ప్రతికూలం. బంధువర్గాలు, మిత్రవర్గాలు, స్నేహితులు, సామాజిక గౌరవాలు, ఆర్థికపరమైన విషయాలు ఇవన్నీ కూడా ఒకంత మీకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ స్వవిషయంలో మీరు ఆంతరంగిక విషయాలలో, భార్య, మీ ఆరోగ్యాల్లో తెలిసి తెలియని కొద్దిగా ఇబ్బందులు కూడా కలగబోతున్నాయి. అంటే సామాజికమైన విషయంలో మీకు సంతృప్తికరమైన జీవితం, కుటుంబ వ్యవహారంలో కొద్ది ఎడం జరుగుతుంది. అంటే ప్రత్యేకించి పట్టుదలకు వెళుతున్నారు. కొద్ది శరీరంలో నీరసం కూడా ఆవహిస్తున్నది, స్త్రీలైనా పురుషులైనా. కాబట్టి మీరు సాధారణంగా ఏ పరిస్థితులకైనా, ఎలాంటి దానికైనా టెంప్టేషన్ లేకుండా ఉండడానికి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం ప్రారంభంలో మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. బంధువర్గ మిత్రవర్గాలు రాకపోకలు కానీ, లేదా ప్రత్యేకించి మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకోవడం కానీ, విందులు వినాదాల్లో పాల్గొనడం కానీ, ఏదో ఒక ప్రత్యేకత మీకు 1, 2వ తేదీలో కనపడుతున్నది. కొంతవరకు ఉత్సాహంతో ఉన్నారు. 3, 4వ తేదీల్లో ప్రయాణ సూచనలు కనపడుతున్నాయి. ప్రత్యేకించి ఏదైనా దూర ప్రయాణాలు ఉండవచ్చు. ప్రత్యేకమైన ఖర్చులు, విందులు, వినోదాలు, ఆహార విహారాల్లో కొద్దిగా మార్పులు, కొద్దిగా ఇబ్బందికరంగా, అంటే మనసుకు ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆకస్మికంగా ఏదైనా ఒక వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సభ్యుల ఆ ఆరోగ్యాల విషయంలో కూడా కొంత మార్పులు ఉండవచ్చు. ఆ తదుపరి మీకు 5, 6వ తేదీ అన్ని విధాల అనుకూలతతో కూడినటువంటి పని కనబడుతున్నది. ముఖ్యంగా కన్యా రాశికి సంబంధించి 5, 6వ తేదీలలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి. అట్లాగే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ 5, 6వ తేదీ చాలా ప్రత్యేకతగా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఆకస్మికంగా విరోధాలు రాకుండా చూసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. కానీ కొంత బెటర్మెంట్ ఉన్న పరిస్థితులు మీరు ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారనే దాని మీద కొంత ఆధారపడి ఉంది. అలాగే మీకు 7వ తేదీ దినం మధ్యాహ్నం నుంచి కొద్దిపాటి మార్పులు వస్తాయి. అన్ని విధాలా ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు అయినంత వరకు సంతాన విషయం, మీ యొక్క స్వవిషయంలో కొంత అభివృద్ధికరమైన విషయాలలో ఇబ్బందికరంగా ఉన్న కొద్ది ఘర్షణలు కూడా, ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉంటుంది. ఏదే కానీ మీరు కొంత వాదించి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలు కానీ, రుణ సంబంధమైన వ్యవహారాలు కానీ, మాతృవర్గ సంబంధించిన విషయాలలో బంధువర్గాలతో కొద్దిగా అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొత్త స్నేహితాలు ఏర్పడతాయి, మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ అత్యంత సమీప బంధువులతో కొద్ది మిత్రభేదాలు, బంధు విరోధాలు, అలాగే భార్యా తరఫు బంధువులు కానీ, మీ తరఫు ఉన్నటువంటి బంధువులు కొద్ది విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వ్యవహరించండి. ప్రయాణాలు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కనీసం మీ శరీరంలో కాలుకు కానీ, నెత్తికి కానీ చిన్నపాటి గాయం కూడా అయ్యే అవకాశాలు కొందరి విషయంలో కనబడుతున్నాయి. ఆర్థికపరమైన విషయంలో బంధువర్గ మిత్రవర్గ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. కొత్త మిత్రులు, కొత్త పరిచయాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. కన్యా రాశి వారు ఈ వారంలో రవి కుజులకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అలాగే శుక్రునికి ఒక ప్రత్యేకమైన పూజ చేసుకోండి. దానివల్ల మీకు కొంత మనశ్శాంతి, ఆరోగ్య విషయంలో కొంత ఊరట, కుటుంబ వాతావరణంలో కొంత ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా భార్యాభర్తల మధ్యన వైరుధ్యాలు కానీ, మనస్పర్ధలు కానీ, మాట పట్టింపులు కానీ ఎక్కువగా రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభ గ్రహస్థితి మీ రాశి నుంచి 4వ స్థానంలో రవికుజ సంచారం జరుగుతూ ప్రత్యేకంగా 5వ స్థానంలో బుధ శుక్ర సంచారం జరగబోతున్నది.
ఇంతకు ముందుగానే రాహు 5వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో శని సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. 9వ స్థానంలో గురు సంచారం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. అలాగే లాభస్థానంలో కేతువు కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి తులారాశి వారికి ఇంచుమించుగా రాహు యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం, గురువు యొక్క ప్రభావం మీకు అనుకూలంగానే కనపడుతున్నది. కొంత ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు, ముఖ్యంగా మీ కుటుంబ వాతావరణంలో కొత్త బంధువులు కానీ, కొన్ని వేడుకలు కానీ, కొత్త మిత్రులతో అనుబంధాలు కానీ, పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కానీ, వివాహ ప్రయత్నాలు, వివాహాలకు సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. కానీ ఆకస్మికంగా కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ కొద్దిగా అనుకోని తగాదాలు, అనుకోని వాదనలు కూడా పెరగవచ్చు. మీ యొక్క శరీరంలో కూడా కొంత ఉష్ణతత్వం, అంటే డయాబెటిక్ బీపీ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ వారంలో మీకు ప్రత్యేకంగా కలగబోతున్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో మాత్రం తులారాశి వారు రాజకీయ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, క్రీడారంగంలో ఉన్న, కళారంగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగేటువంటి పరిస్థితి 1-2వ తేదీలో కనబడుతున్నది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలలో బరువు బాధ్యత ఉన్నటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకత కనబడుతున్నది. అయితే ఈ ప్రత్యేకతలో కొంత విశిష్టత ఉన్నప్పటికీ మీరు ఆ విషయంలో తీసుకున్న చొరవ ఇట్లాంటివన్నీ కూడా మీకు కొంత శారీరకంగా, మానసికంగా ఒత్తిడులు పెరిగి అకాల భోజనాలు ఏర్పడి కొంత వైరుధ్యం కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇది మీ ఒత్తిడికి, అవతల పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి. 3-4వ తేదీలు చాలా విశేషంగా కలిసి వచ్చే కాలం తులారాశికి. ఇది బంధువర్గాల, మిత్రవర్గాలు, ఆర్థికపరమైన విషయాలలో కానీ అన్నిట్లో కూడా కలిసి వచ్చే విషయాలు, ప్రయాణాల మూలకంగా కూడా లాభించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 5-6వ తేదీలలో అనుకోని విధంగా వృత్తిలో కొన్ని మార్పులు, అనుకోని ప్రయాణాలు, తర్వాత కొన్ని బాధ్యతల విషయంలో కూడా కొంత రిలాక్సేషన్, కొంత ఒత్తిడి, ఏదో ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇలా కలుగుతూ మీకు 7వ తేదీ దినమధ్యం తర్వాత సంతృప్తికరమైన జీవితం, మీ సమస్యలకు పరిష్కారాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు ఎవరో ఒకరు సహకరించేటువంటి ధోరణి కూడా ఉంది కాబట్టి అలాంటి సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇతరులు ఏది చెప్పినా ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు చేయండి. కాబట్టి అంటే మన మీద ఇతరుల యొక్క అభిప్రాయాల ప్రభావాల వల్ల కొద్ది ఇబ్బందులు కూడా కలిగే అవకాశం 7వ తేదీ కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్త్రీలైనా, పురుషులైనా ఇతరుల ప్రభావాలకు లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే శరీర ఆరోగ్యంలో కూడా కొంత మార్పులు రావచ్చు. వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు కొంత ఒత్తిడి, వాహనాలు మార్చడం కానీ, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఒత్తిడికరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కొంత పిల్లల విషయంలో కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నది. కొంత ఒత్తిడితో మీకు మంచి పనులు ప్రారంభం కావడం కానీ, మంచి పనులు నెరవేర్చడం కానీ జరగవచ్చు. స్వాతి నక్షత్ర జాతకులకు ధార్మికమైన వ్యవహారాలు, గృహ సంబంధమైన విషయంలో ఏవైనా శుభకార్యాలు, వీటికి సంబంధించిన విషయాలు, ఏదో కొద్ది మార్పులు కూడా మీకు కలుగుతున్నాయి. అలాగే బంధువర్గ, మిత్రవర్గాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. బంధు విరోధాలు లేకుండా చూసుకోండి. సర్వాంగేషు ఉష్ణ సంతాప, మీ శరీరంలో ఉష్ణతత్వం కూడా పెరిగే అవకాశాలు, అంటే ఏవైనా ఇంతకుముందే ఉన్న వ్యాధులు ప్రబలవచ్చు. వాటిని కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా గృహ ఖర్చులు పెట్టడం జరుగుతుంది, రావడం కూడా జరుగుతుంది. ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఆశించి మీరు చేసేటువంటి విషయాల్లో విశాఖ నక్షత్ర జాతకులు స్థిర చరాస్తుల మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవచ్చు, లేదా వాటి మూలకంగా కొంత ఆదాయం, లాభం పొందవచ్చు. అలాగే మరి ప్రత్యేకంగా ధార్మికమైన వ్యవహారాలలో కూడా కొంత మీకు అనుకూలతలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా తులారాశి వారు ఈ వారంలో విష్ణు సంబంధమైన పూజలు, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి పూజలకు ప్రత్యేకత ఇవ్వండి. చాలా అనుకూలతలు వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి తులారాశి ప్రత్యేక ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి.
విశాఖపాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి మీ రాశి నుంచి 8వ స్థానంలో వక్రించిన గురు సంచారం, 10వ స్థానంలో కేతు సంచారం, మీ రాశి నుంచి 3వ స్థానంలో రవికుజ సంచారం, ఇంతకు ముందున్నటువంటి బుధ శుక్రులు ఈ వారంలో 4వ స్థానానికి చేరుకుంటున్నారు. అలాగే 4వ స్థానంలో రాహు సంచారం, 5వ స్థానంలో శని సంచారం సాధారణంగా ఉంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కొంత ఊరట కలుగుతున్నది ఈ వారంలో, కొంత. మరి ఈ వారంలో గ్రహస్థితి చూసినట్టయితే రవి వల్ల మీ యొక్క ప్రజ్ఞాపాఠవాలకు, మీ చతురతకు ప్రాధాన్యత, కుజుడి వల్ల మీ ధైర్య సాహసాలకు ప్రాధాన్యత, మొత్తం మీద ఆర్థికపరమైన విషయాలకు సరికొత్త ప్రణాళిక, సరికొత్త వ్యూహరచన, అది మీ స్వవిషయంలో జరగవచ్చు, కుటుంబ విషయంలో జరగవచ్చు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల యొక్క పెంపుదల కూడా జరగవచ్చు. అంటే చాలా కన్స్ట్రక్టివ్గా వృశ్చిక రాశి వారు ఈ వారంలో ప్రారంభం కాబోతున్నారు. అన్నిటికంత విశేషంగా ఈ వారంలో మారుతున్న గ్రహస్థితి మీకు బుధుడు, శుక్రుడు చాలా అత్యంత అనుకూలతను తీసుకొచ్చాడు. ఈ బుధ శుక్రుల వల్ల మీరు శుభకార్యాల్లో పాల్గొనడాలు, శుభకార్యాలు చేయడాలు, బంధువర్గాలతో విన్యాసాలు, స్నేహితులతో విన్యాసాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, చాలా వరకు మీకు బంధువర్గ మిత్రవర్గాలలో మీకు ఒక ప్రత్యేకత కలగబోతున్నది. వృశ్చిక రాశికి సబుద్ధిర్ బంధు సన్మానం, శ్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు. అయితే ఈ వృశ్చిక రాశిలో కళాకారులు, క్రీడాకారులు, కవులు, సంగీతం చేసేటువంటి వాళ్ళు, అలాగే వ్యాపారాల్లో సూక్ష్మంగా చాలా చమత్కార ధోరణిలో వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ వర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా అనుకూలతగా ఉంది. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక కొత్త సినిమా తీయాలన్న సంకల్పం, సరికొత్త కథానికాలు ముందు ఉండడం, ఇట్లాంటి కూడా జరగవచ్చు. ఇవన్నీ పక్కకు పెడితే వివాహం కాని ఆడపిల్లలకు, వివాహం కాని మగపిల్లలకు మీరు ప్రయత్నం చేసుకుంటే ఏదో ఒకటి మీకు ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఇది కూడా ఒకటి. అలాగే గృహారంభాలు, గృహప్రవేశాలు, వాటికి సంబంధించిన విషయాలలో కూడా మీరు కొంత ప్రయత్నం చేసుకోండి. వాటికి సంబంధించిన అంటే ఇవన్నీ కూడా మీ వ్యూహ రచనకు సంబంధించినది ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు సరికొత్త పంథాలో ఈ వారం వచ్చిన మార్పులు మీ భవిష్యత్తుకు మంచి దార్శనికంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఈ వారం ప్రారంభంలో 1, 2వ తేదీలు పుణ్యక్షేత్ర సంచారం కానీ, ధార్మిక సంచారం కానీ, వృద్ధులకు సేవ కానీ, పరోపకార జీవితం అనేది ఆ విధంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ, మీ ఆలోచనలకు, మీ పనులకు వాళ్ళు కొంత భిన్నంగా ఉంటున్నప్పటికీ మీరు ఉత్సాహంగా ముందుకు పోతున్నారు. 3, 4వ తేదీలు, 5, 6వ తేదీలు విశేషించినటువంటి ప్రయోజనాత్మకమైన పనుల యందు నిమగ్నమవుతున్నారు. 3, 4వ తేదీ అంతా మాస్, 5, 6వ తేదీ అంతా క్లాస్. ఈ మాస్ అండ్ క్లాస్ అంటే ఇది మీరు నిర్వహిస్తున్నటువంటి పనుల యందు మీ హోదాలకు తగ్గట్టుగా, మీరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఆ స్థాయి తగ్గట్టుగా ఇవన్నీ కూడా అనుకూలన్నాయి. సాధారణంగా ఏ పని లేనివాడు ఉన్నప్పటికీ కూడా ఈ యోగాలు 3, 4, 5, 6 చాలా విశేషం. అందులో 5, 6 చాలా విశేషం. అయితే దీన్ని బట్టి మీరు ఏదో ఒక మీ వల్ల, మీ ఇంట్లో మీకు కానీ, మీ వల్ల ఇతరులు కానీ ఉత్సాహాన్ని పొందుకొని, మీ యొక్క ధైర్య సాహసాల వల్ల, మీ ఆలోచనల వల్ల, మీ సహకారం వల్ల కొన్ని ప్రయోజనాత్మకమైన పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 7వ తేదీ దినమధ్యం వరకు ఇలాంటి ఉత్సాహం ఉన్నప్పటికీ 7వ తేదీ తర్వాత చిన్నపాటి మార్పులు ఉండేది సహజంగా ఉంటుంది. అది ఒక్కసారి నిదానంగా ఆలోచించుకుంటే మీరు సమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థికపరమైన విషయంలో కానీ, సోదరులతో కానీ, పని వాళ్లతో కానీ ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గృహ సంబంధమైన వ్యవహారాల్లో మాతృవర్గం కానీ, భార్య తరఫు బంధువులు కానీ, తండ్రి తరఫు బంధువులు కానీ, దానికి సంబంధించిన విషయంలో కానీ, పుణ్యక్షేత్రాల సంచారం కానీ, ఆధ్యాత్మిక విషయాలు కానీ, లౌకిక విషయాలకు కానీ ఒక ప్రాధాన్యత కనబడుతున్నది. అనురాధ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా కొద్ది వరకు మిత్రులతో కానీ, బంధువులతో కానీ, తోబుట్టువులతో కానీ కొద్దిపాటి విభేదాలు రావచ్చు. అయినా మీకు అనుకూలతలే ఉంటాయి. అలాగే
కొంత మాతృవర్గ సంబంధించిన వ్యక్తుల విషయంలో కూడా చాలా మీకు ప్రోత్సాహం ఉంటుంది. కొంత డబ్బు మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఉంటున్నారు ఈ వారంలో. అయితే అడపాదడప కాస్త కుటుంబ సభ్యులతో, ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్యన చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకొని ఒక అడుగు ముందుకు వేయండి. అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి వృశ్చిక రాశికి చాలా వినూత్నంగా ఉంది. ఈ సంవత్సరంలో మీరు ఏదైనా శుభకార్యాలు చేయడానికి మంచి ప్రారంభంగా ఉంది ఈ వారం. ఒక అడుగు ముందుకు వేయండి, అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు, గురు, ఈ 2 గ్రహాలకు ప్రధానంగా ఏదైనా పరిహారాలు చేసుకోండి, ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనురాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్న 4 గ్రహాలు 2 గ్రహాలు తొలగిపోయి 3వ స్థానానికి అత్యంత బలంగా వచ్చేస్తున్నాయి. మరి 2వ స్థానంలో రవికుజులుంటే 3వ స్థానంలో బుధ శుక్రులు, 4వ స్థానంలో శని సాధారణంగా ఉన్నాడు, 7వ స్థానంలో గురువు శుభ సంచారంలో ఉన్నాడు, 9వ స్థానంలో కేతువు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తున్నాడు. ఈ విధంగా ఈ వారంలో చంద్రుడు కూడా మీకు 8వ స్థానం నుంచి 11వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. మొత్తం మీద ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల కొంత మీ తోబుట్టువులతో, సమీప బంధువులతో, అత్యంత సన్నిహితులతో, మీ పనివాట వాళ్ళతో కొద్దిగా స్వేచ్ఛాయుతంగా మీరు మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. వారితో కొంత వైరుధ్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాల విషయంలో, పెట్టుబడుల విషయంలో, కొత్త కార్యక్రమాలను మీరు ఏదైనా చేపట్టడానికి ఉన్నటువంటి విషయంలో చిన్నపాటి అభ్యంతరాలు ఏర్పడవచ్చు. ఏదైనా కొద్దిగా మానసికంగా నొచ్చుకొని పని చేసేటువంటి పరిస్థితులు ఒకంత ఉన్నాయి. కాబట్టి మీరు కొంత సాధారణంగా పరిస్థితులను గమనించే మీరు ఒక అడుగు ముందుకు వేయండి. ఈ వారంలో నూతన ప్రయత్నాలకు కొంత స్వస్తి పలకడం మంచిది, తర్వాత ఆలోచించుకోవచ్చు. ఈ వారం ప్రారంభం 1, 2వ తేదీలు ఇది చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు అనుకూలత ఉంది. లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో ఎవరి దారిన వాళ్ళే ఉంటారు. ఎవరికి ఒకరు పరస్పర సహకారాలు చేసుకోవడంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు వస్తున్నాయి. 3, 4వ తేదీలు కూడా సాధారణంగా అలాగానే ఉంటుంది. ఎవరు కూడా స్వేచ్ఛగా ఎవరి విషయంలో వాళ్ళు ఉండలేకపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి ఎవరిని బలవంతంగా ఒప్పించడానికో మెప్పించడానికి చేసే పనులలో ఇబ్బందులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. 5, 6వ తేదీలు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం కలగబోతున్నది. 5, 6 ఇంచుమించు 7వ తేదీ వరకు మీరు వృత్తి యందు, మీరు చేపడుతున్న పనుల యందు సంకల్ప సిద్ధి, అనుకున్న పనులు సాధించుకోవడం, బంధుమిత్రుల సహకారాలు పొందడం, అత్యంత ఇష్టమైన వ్యక్తులతో కలుసుకోవడం, ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం ఇత్యాదులు అన్నీ కూడా మీకు 7వ తేదీ వరకు కలిసి వస్తుంది. 7వ తేదీ దినమధ్యం తర్వాత ఒక సరికొత్త వాతావరణం కూడా మీకు ఏర్పడబోతున్నది. ఈ వారంలో 5, 6వ తేదీలలో కొంతవరకు ఇతరులతో కలిగేటువంటి అబ్స్ట్రక్షన్స్, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు కూడా కొంత ఉండవచ్చు. లేదా మీ అంతలో మీకు శారీరకంగా కూడా కొంత కలగవచ్చు. కొద్దిగా ఆవేశపూరితమైన పనులు కాకుండా కొంత నిదానంగా చేసుకునే పనులు అయినంత వరకు 5, 6వ తేదీలో మీకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ కొద్ది ఇబ్బందులు కూడా ఏర్పడబోతాయి. మూలా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంతవరకు మందగింపుగా ఉంది. అనుకున్నట్టుగా జరగడం లేదు. వాటిని జరపడానికి ప్రయత్నం చేయాలి. కొంత శారీరక శ్రమ కూడా పడవలసి వస్తుంది. అలాగే మీ స్వవిషయంలో కూడా కొంత ఓపికతో ఉండవలసినటువంటి అవసరం కుటుంబ వ్యవహారాల విషయంలో. తర్వాత ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొంత గొప్పగా ఇతరులతో లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీతో వ్యతిరేకించే వాళ్ళతోనైనా లాభపడవచ్చు, మీతో సహకరించే వాళ్ళతోనైనా లాభపడవచ్చు. కొంత ప్రయాణాల మూలకం కూడా లాభపడే అవకాశాలు కూడా కొంత సూచనలు కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొన్ని
కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, కొంత ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో బంధువర్గాలకు మిత్రవర్గాలకు సంబంధించిన విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రయాణాల విషయంలో కానీ మీకు మీ గృహ సంబంధమైన బడ్జెట్, ఫ్యామిలీ బడ్జెట్ అంటారు, ఫైనాన్షియల్ బడ్జెట్ సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం. ఇది తండ్రి కొడుకుల మధ్యన కానీ, తల్లి బిడ్డల మధ్యన కానీ, భార్య భర్తల మధ్యన కానీ అవసరాలను బట్టి వాళ్ళు ఎవరి వాదనల వాళ్ళ వల్ల కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. అయితే కొంత గొప్పగా మాతృవర్గ బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ ఈ వారాంతంలో కలిగే మార్పు కొంత లాభపడవచ్చు, కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి శని సంబంధమైనటువంటి పూజ మీరు 5, 6వ తేదీలలో శనికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి, కొంత ఊరట కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు ధనుర్రాశి వారికి. ఆ తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి గ్రహస్థితి మీ రాశిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క కలయిక 2 గ్రహాలు తొలగి కుంభరాశిలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం మీకు రవి కుజులు మీ యొక్క రాశి యందు, 2వ రాశిలో బుధ శుక్ర రాహులు, 3వ రాశిలో శని సంచారం బలంగా ఉంది. అలాగే 6వ రాశిలో గురు సంచారం సాధారణంగా ఉంది. 8వ రాశిలో కేతు సంచారం సాధారణంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో 1, 2వ తేదీలలో మకర రాశి వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా ఒక విచిత్రమైన సన్నివేశం ఏర్పడుతుంది. ఇది మీరు ఊహించని పద్ధతిలో, మీరు యాచించని పద్ధతిలో మీకు ఇతరుల సహకారాలు కానీ, లేదా మీరు బలవంతంగా ఇవ్వవలసినటువంటి సహకారాలు కానీ ఏదో ఒక ప్రత్యేకత మాత్రం ఉంటుందండి. ఒక గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉంది. అయినంత వరకు మీరు కొంత ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఇది ఒక విషయంలో చెప్పాలంటే అత్యంత అనుకూలమైనటువంటి స్నేహితుల మధ్యన ఎవరిదో ఒకరి ప్రమేయం, స్త్రీలు కానీ పురుషుల ప్రమేయంతో ఇద్దరి మధ్యన వైరుధ్యాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని అట్లా కాల్పనికంగా అట్లా జరగకుండా చూసుకోండి. వ్యవహారాల విషయంలో ఆ 1, 2వ తేదీలలో జాగ్రత్త పడితే చాలు. మీరు ఆ 1, 2వ తేదీల్లో రాహు సంబంధమైన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి, కొద్ది ఇబ్బందులు పోతాయి. 3, 4వ తేదీలు చాలా అనుకూలంగా ఉంటున్నప్పటికీ ఆరోగ్యపరమైన విషయంలో కొద్ది ఇబ్బందులు, అజీర్ణ సంబంధమైన వ్యాధులు, కొద్ది ఇరిటేషన్స్, స్థిర నిర్ణయాలు తీసుకోకపోవడం, ప్రయాణాల్లో ఇబ్బందులు, అలాగే భార్యాభర్తల మధ్యన సౌఖ్యకరమైనటువంటి అవగాహన లేకపోవడం, సౌఖ్యకరమైన జీవితానికి ఎడంగా ఉండడం కూడా జరగవచ్చు. ఆ 3, 4వ తేదీలో మీరు చంద్రుని గురించి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. తర్వాత 5, 6వ తేదీలు చాలా విశేషంగా ఉన్నాయి, ధార్మికంగా మీకు ఉపయోగపడే పద్ధతిలో ఉన్నాయి. తర్వాత 7వ తేదీ దినమధ్యం నుంచి మంచి మార్పులు రాబోతున్నాయి. కొంత ఓపికతో ఈ వారం మకర రాశి వారు పనిచేస్తే చాలా అనుకూలంగా ఉంది. ఈ వారంలో మారుతున్న గ్రహస్థితి మీకు భవిష్యత్తులో ఏదో ఒక వస్తువును కొనుగోలు చేయడం, కొంతమంది బంగారు కొనవచ్చు, ఎండి కొనవచ్చు అండి, ఆభరణాలు కొనవచ్చు, కొత్త వస్త్రాలు కొనవచ్చు. అలాగే కుటుంబ అత్యంత సమీప బంధువుల ఇండ్లు కానీ, మీ ఇళ్ళ యందు కానీ, భార్య తరఫు బంధువుల ఇండ్లు కానీ ఏదో ఒక ప్రత్యేకమైన ఒక వ్యవహారానికి మీ యొక్క సహాయ సహకారాలు అందచేయవచ్చు. మణిమూలార్థలాభంచ సదా సౌఖ్య నరసిచ. కొత్త మిత్రులు కూడా ఏర్పడతారు, ఏదో కొనడం కూడా. అంటే ఇక్కడ గృహ వాతావరణం చాలా సంతోషకరంగా ఉంటున్నది, మీరు యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి కష్టాలు, మానసికంగా కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు చాలా అనుకూలంగా మారుతున్నాయి. గృహప్రవేశాలు, గృహారంభాలు, వివాహాలు, మరి భార్య తరఫు బంధువులకు సంబంధించిన వ్యవహారాలు, తర్వాత మీ సొంత వారికి సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కొంతవరకు మీరు అతిగా మాట్లాడి మీ మాటలతో కొద్దిగా నిష్ఠూరాలు పొందుతారు. కాబట్టి మీరు సమయస్ఫూర్తిగా ఉండడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రయాణాలలో కొద్ది ఇబ్బందులు ఉండవచ్చు, కుటుంబ వ్యవహారాలలో కొద్ది పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. మరి కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి, అధికారులతో అనుకూలంగా ఉంది, కుటుంబ సభ్యులతో కొంత విరోధం ఉంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు
ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబంలో కొంత అభివృద్ధి, కావలసిన వస్తువులు కొనుక్కోవడాలు, మీ అవసరాలకు సంబంధించిన విషయంలో కొంత అభివృద్ధి కనబడుతున్నది. మొత్తం మీద మకర రాశి వారికి పరిస్థితులు కొద్ది అనుకూలంగానే ఉంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజలు ఏదైనా ఉన్నా అది అయినంత వరకు రవి కుజులకు మాత్రం ప్రత్యేకించి కూడా చేసుకోండి, బాగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం మీ గ్రహస్థితి, మీ రాశిలో బుధ శుక్రుల ప్రవేశం అత్యంత అనుకూలం. మీకు ద్వితీయ స్థానంలో శని సాధారణం, పంచమ స్థానంలో గురువు అత్యంత సంతోషం, 7వ స్థానంలో కేతువు సాధారణం, వ్యయ స్థానంలో రవి కుజులు కొద్దిగా ఇబ్బందికరం. మొత్తం మీద ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి ఒకవైపు సంతోషంగా ఉంది, ఒకవైపు బంధువులతో విరోధం కూడా ఉంది. శారీరకంగా చర్మ సంబంధమైన వ్యాధులు కానీ, స్కిన్ డిసీజెస్ కానీ, ఎలర్జీస్ కానీ ఇవి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఒకవైపు కనబడుతున్నాయి. చాలా వరకు భార్యాభర్తలు కలిసి తిరగడమో, ప్రయాణాలు చేయడమో, వాదనలు వివాదాలు ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో దూర ప్రయాణాలు చేయడంలో జాగ్రత్త వహించండి కుంభరాశి వారు. కుంభరాశి వారికి ప్రధానంగా 1, 2వ తేదీలలో చాలా ప్రత్యేకతగా ఉంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు, అత్యంత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు కూడా అన్ని ఆరోగ్యపర బంధువర్గాలతో ఉంటారు. పిచ్చాపాటిగా మాట్లాడుతుంటారులేండి, అంటే అందరితోటి చాలా అలవలుకుగా మాట్లాడుతూ ఉంటారు. అందులో మీరు రాజకీయ సంబంధమైన వ్యవహారాలు మాట్లాడతారు, తర్వాత ప్రాపంచిక సంబంధమైన వ్యవహారాలు మాట్లాడతారు, కొన్ని విషయాలు కూడా మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఆవేశపూరితమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దానివల్ల కొద్ది ఇబ్బంది కూడా ఉంది. ప్రత్యేకించి మీరు 1, 2వ తేదీలలో సూర్యుడికి కుజుడికి ప్రత్యేకమైన జపాలు చేసుకోండి, అంటే ప్రార్థన చేసుకోండి. తర్వాత 3, 4వ తేదీలు చాలా విశేషమే, అనుకూలమే, కానీ ఏదో తెలియని ప్రతిబంధకాలు, ఆటంకాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మీరు శనిదేవునికి ప్రత్యేకమైన పూజ చేసుకోండి 3, 4వ తేదీ. ఆ తదుపరి 5, 6వ తేదీలలో ఏదో కొద్దిపాటి విచారం, అకాల భోజనాలు, అధిక శ్రమ, ఇతరులతో కొద్దిగా మానాభిమానాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా కొద్దిగా మనస్తాపాన్ని కలిగించవచ్చు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు, గృహ వాతావరణంలో సౌఖ్యం తగ్గవచ్చు. ఆ రోజు చంద్రుడికి ప్రత్యేకంగా జపం చేసుకోండి. ఆ తదుపరి 7వ తేదీ దినమధ్యం నుంచి మీ పరిస్థితుల్లో మంచి మార్పులు రాబోతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో మారుతున్నటువంటి విషయాలలో బంధువర్గాలు, మిత్రవర్గాలు, అలాగే ఆర్థికపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కొంత భార్య సహకారం మీకు అందుతుంది, కుటుంబ సహకారం అందుతుంది. మరి ఒక యోగం బ్రహ్మాండంగా ఉన్న కొద్దిగా ఇతరత్ర ఏడుపులు, ఇతరత్ర బాధలు, వాటికి సంబంధించిన విషయాలు మీకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. కాబట్టి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి, ఏం కాదు. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందికరంగా, ప్రయాణాల మూలకంగా ఖర్చులు ఇత్యాదులన్నీ కూడా కలుగుతున్నాయి. బంధువులతో రాకపోకలతో కొంత కొత్త పరిచయాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు ధార్మికంగా ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు, అంటే గుళ్ళు, దేవాలయాలు, ప్రయాణాలు, తీర్థయాత్రలు లేదా ఇతర సామాజిక సేవలు, వాటికి సంబంధించిన విషయంలో కొంత ఖర్చు ఉండవచ్చు. ఆ తర్వాత మరి బంధువర్గాలతో, మిత్రవర్గాలతో, మీ సంతానంతో కలిసి ఎక్కడైనా ప్రయాణం కూడా చేయవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా మీ చేత ఏది ఖర్చు పెట్టినా ప్రయోజనకరంగానే ఉంటుంది. అంటే మోర్ ఎక్స్పెండిచర్ విత్ ప్రాఫిటబుల్ అని కాదండి, ఇతరులకు అనుకూలంగా ఉండేటువంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కొంత మీకు డబ్బు కూడా ఓ రకంగా అదేవిధంగా మీ ఖర్చులకు సరిపడే డబ్బు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా కొంత మీరు సంగీత సాహిత్యాలలో కానీ, వినోదాలలో కానీ పాల్గొనే అవకాశాలు కూడా పూర్వభద్ర నక్షత్ర జాతకులు కనబడుతున్నది. ప్రత్యేకించి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధుడు, శనికి ప్రత్యేకించి పూజలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్రపాదం, ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి మీ రాశిలో శని సంచారం ప్రారంభమై ఉన్నది. సాధారణంగా
మీ రాశి నుంచి 4వ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది, ఇది సాధారణమే. అలాగే 6వ స్థానంలో మీకు కేతు సంచారం జరుగుతున్నది, ఇది ఒకంత విశేషం. ఈ వారంలో మీకు ప్రారంభం నుంచి ఉన్నటువంటి రవి కుజులు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో బుధుడు శుక్రుడు మీకు వ్యయస్థానంలోకి ప్రవేశించాడు. అంతకుముందుగానే మీకు రాహు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో చంద్రుడు మీకు 4వ స్థానం నుంచి 8వ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ముఖ్యంగా మీనరాశి వారికి 1, 2వ తేదీలలో ఏ పని చేయాలన్న ఆలస్యం, ఉత్సాహం లేకపోవడం, ఆహార విహారాల్లో నిర్లిప్తత, తర్వాత కుటుంబ సభ్యులతో కూడా ఉత్సాహంగా ఉండకపోవడం, ఏదో ఒక సుదీర్ఘమైన ఆలోచనలో పడడం, ప్రతిదీ కొంత మానసికంగా కొంత అధిక శ్రమతో ఉంటారు. మరి 3, 4వ తేదీలలో చాలా ఉత్సాహం కలుగుతున్నది. పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి, విశ్రాంతిగానే ఉంటారు. బంధువర్గ మిత్రవర్గాలతో పాటు కొత్త మిత్రులతో పరిచయాలతో స్త్రీ పురుష భేదం లేకుండా, అరమరిక లేకుండా చాలా సంతోషాన్ని కాలం గడుపుతారు. ఇది ఒకంత ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో కొత్త పరిచయాలు కానీ, కొత్త వ్యక్తుల ప్రమేయం కానీ కొంత మీ జీవితం మీద కొంత ఇబ్బంది కలగ చేయవచ్చు. లేదా మీ శరీరంలో ఏదో ఒక అనారోగ్య సూచకం కూడా కనబడవచ్చు. అంటే కొంత మానసికంగా కూడా కొంత డిఫర్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఎంచుకొని మీరు 3, 4వ తేదీలలో రాహు సంబంధమైనటువంటి ప్రార్థనలు చేసుకోండి. ఆ రాహు యొక్క బాధ మీకు పరోక్షంగా ఇండైరెక్ట్గా కలుగుతున్నది కాబట్టి కొంత జాగ్రత్తలు చూసుకోండి. 5, 6వ తేదీలలో మళ్ళీ మీరు మామూలుగా ఉంటారు. అటు సామాజికంగా, ఇటు కుటుంబపరంగా, సంతానం, భార్య, వీళ్ళందరి యొక్క యోగాలన్నీ కూడా బాగానే కనబడుతున్నాయి. 7వ తేదీ దినమధ్యం నుంచి చిన్నపాటి మార్పులు వస్తాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు కూడా ఉండవచ్చు. కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారంలో జరుగుతున్న మార్పులు తెలియని భయం, తెలియని ఆందోళన, చేయవలసిన పనులు చేయాలని చేయలేకపోతున్నామని కాలయాపనలు, కొద్దిగా సతమతమవుతున్న ధోరణి కూడా మీకు కలుగుతున్నది. దీని మూలకంగా కొన్ని బాధ్యతల విషయంలో, గృహ సంబంధమైన బాధ్యతల విషయంలో, తోబుట్టుల బాధ్యతల విషయంలో, అలాగే మీ కింద పనిచేస్తున్నటువంటి వారి జీతభత్యాలు, వారికి సంబంధించిన విషయాలలో ఏదో ఒక చికాకు, ఒక కథ, లేదా అనుకోకుండా మ్యాక్సిమం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఏదో ఒక దానికి ఇప్పుడైతే ఈ పని జరగని తర్వాత చూసుకుందామనే ధోరణితో కూడా కొంత ఎక్సైట్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్తో కూడా మీరు టైం అండ్ మనీ ఈ రెండు కూడా మీ చేత కొంత అది కావచ్చు. అనుకోని ఒక దూర ప్రయాణం కూడా చేయవచ్చు. చాలా విచిత్రమైన పరిస్థితులు ఈ వారంలో ఏర్పడ్డాయి. కాబట్టి మీరు సౌఖ్యహాని, మనక్లేశం ఇవన్నీ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మీ యొక్క శరీరంలో కొంతమంది విషయంలో శస్త్రచికిత్సలు, అంటే ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు, అందులో ముఖ్యంగా కంటికి సంబంధించింది కూడా ఉండవచ్చు. అట్లా కొన్ని ఉత్సాహాలు ఉన్నాయి, కొన్ని నిరుత్సాహాలు ఉన్నాయి. ఏది ఏమైనా మీకు ధైర్య సాహసాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల ప్రభావాలను చూసుకొని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, రావాల్సిన డబ్బు సకాలంలో రావడాలు, చాలా వరకు ఫైనాన్స్ సంబంధించింది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మీరు ఈ యొక్క షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి లాభాలు ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి. కొంత అనుకోకుండా కొన్ని నిర్ణయాలు, కొన్ని సందర్భాలలో కొంత నష్టం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. లేదా మీరు ఏదైనా హ్యూజ్ అమౌంట్ డొనేట్ చేయడం ఇట్లాంటి కూడా జరగవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక వ్యవహారాలలో అనుకూలతలు బాగానే ఉన్నాయి. కానీ కొద్దిగా సమీక్షించుకొని నెమ్మదిగా మీకు రావాల్సిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రావాల్సిన డబ్బును రావడానికి ప్రయత్నం చేయండి. అంటే కొంత ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కాకుండా మానిటరీ ట్రాన్సాక్షన్స్, కొద్దిగా బర్డన్స్, వాటికి సంబంధించిన విషయాలు కూడా మీ మీద కొంత ఒత్తిడి పడుతున్నట్టుగా కనబడుతున్నది. కొన్ని విషయంలో మీరు ఊహించని పద్ధతిలో కూడా డబ్బు అందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త మిత్రులు, వ్యాపారికంగా కొత్త మిత్రులు పరిచయం అవుతారు. మరి మీ యొక్క ట్రేడింగ్ విషయంలో కూడా కొంత కొత్త సాంప్రదాయాలు మీరు ప్రవేశపెట్టవచ్చు. రేవతి నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతున్నది. కొంత ఆనందంగా కూడా ఉంటున్నారు. లావాదేవీలు, ప్రయాణాలు వచ్చేటువంటి విషయాలు కూడా ఉన్నాయి.
కొన్ని విషయాలలో అసహనంగా ఉంది. అంటే మీ సంతృప్తి పొందడానికి చేసే ప్రయత్నాల్లో అసహనంతో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి రేవతి నక్షత్ర జాతకులు అయినంత వరకు బంధువర్గాలు, మిత్రవర్గాలు, అలాగే మీ సంతానంతో కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారం పరిస్థితుల్లో 2 కొత్త గ్రహాల మార్పుల వల్ల కొద్ది ప్రయోజనాలు, కొద్ది మార్పులు వస్తున్నాయి. ఇవి జాగ్రత్తగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల మీకు అనుకూలతలు వస్తాయి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధ శుక్ర రాహువులు. బుధ శుక్ర రాహులకు ప్రత్యేకమైన పూజ చేయండి. కొందరి విషయంలో ఈ బుధ శుక్ర రాహుల మూలకంగా కొత్త వింత పోకడలు కూడా, వీళ్ళేనా ఈ పని చేస్తున్నది అన్నటువంటి ధోరణి కూడా ఒకటి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. పరువు కాపాడుకోవాల్సిన అవసరాలు కూడా కొంతమందికి అటు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్న గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేధలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఈ యొక్క గోచార ప్రకటనలో ఈ వార ఫలాలు తెలియజేయడం జరుగుతున్నది. ఈ వారం ఫలితాల మీద మీ అభిప్రాయాలను, మీ కామెంట్స్ను తెలియచేయండి. దాన్ని బట్టి మీకు వచ్చే రికార్డింగ్లో మేము అనుసరించవలసిన విధానాలు మీ సూచనలు బట్టి అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి అన్ని కార్యక్రమాలన్నీ కూడా యోగమంజరి వీడియో ద్వారా మీకు తెలియజేయబడుతున్నాయి. మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.